సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణం శివాజీనగర్ సినిమా రోడ్డులో నూతనంగా ప్రారంభించిన ఎస్ఎం ట్రేడర్ సోప్ మరియు కెమికల్ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ జలాలుద్దీన్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రొపరేటర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ మరియు అతీక్ ఖాన్ మాట్లాడుతూ మా షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జలాలుద్దీన్ బాబా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ వసీముద్దీన్, సయ్యద్ వహాబ్ ముద్దీన్, సయ్యద్ హజారుద్దీన్, సయ్యద్ మొహైనుద్దీన్ మరియు బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ మన డప్పు అరవింద్ ఇస్లాంపూర్కి చెందినటువంటి రామ్ చరణ్ అభిమాని అనేటువంటి మన గొప్ప వ్యక్తి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వమైనటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో రక్తదానం చేయించిండు ఒక 30 మందితోటి. అలాగే ఈరోజు ఇక్కడనే కాకుండా స్వామినాయుడు పిలుపు కొరకు, మెగాస్టార్ పిలుపు కొరకు, ఆయన నాగేంద్రబాబు పిలుపు కొరకు, పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులందరి పేరు కొరకు అందరికీ కూడా వాళ్ళ పిలుపుకై తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర పరంగా కూడా 2 రాష్ట్రాల పరంగా ఈరోజు రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మన డప్పు అరవింద్ నేను ఉన్నానంటూ ముందుకొచ్చి సంగారెడ్డి కేంద్రంలో దగ్గరుండి అతని ఆధ్వర్యంలో దగ్గరుండి ఈరోజు రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ అండ్ రాజన్న గారు, ఇక్కడ పెంటేశన్న గారు, కొంతమంది పేర్లు తెలుకోవచ్చు, ఏమనుకోవద్దు. అందరి సహకారంతో కూడా ఇక్కడ రామ్ చరణ్ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మన అరవింద్ వారి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు చాలా సకాలంలో సహకరించి ఈరోజు ఇటువంటి బ్లడ్ బ్యాంకులు ఈరోజే కాకుండా ప్రతి సంవత్సరం ఎల్లప్పుడూ ఇలా చిరంజీవి పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వారి కుటుంబ సభ్యుల పిలుపు కొరకై మేమంటూ ఉన్నామంటే చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఎక్కడున్నా అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టే అని గతంలో మెగాస్టార్ సీసీ బ్లడ్ బ్యాంకులో చెప్పారు. అది నిజము, అది తథ్యము. ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఆగదు. దీనికి అనంతం మాత్రమే. జై చిరంజీవ, జై చిరంజీవ. నేను తేదీ 27 మార్చ్ 2025 శ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో తేదీ 23 నాడు ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. నిరుపేదలకు రక్తం అందించే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ రక్తదాన శిబిరం కేవలం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా తెలంగాణలోని ప్రతి ఒక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క జిల్లా ఆసుపత్రిలో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. మాకు దీనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.